కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చినట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ జనతా పార్టీ ప్రతినిధులకు ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సీజేపీ నేతలు భేటీ అయ్యారు. నడ్డాకు ఒక వినతి పత్రం సమర్పించారు సీజేపీ నేత సౌరభ్ దాస్. ధర్మేంద్ర ప్రధాన్ను తక్షణమే రాజీనామా సహా పలు డిమాండ్లను నడ్డాకు వివరించింది సీజేపీ పార్టీ. సీజేపీ హామీలపై ప్రధానితో చర్చిస్తామంటూ నడ్డా వారికి చెప్పినట్లుగా తెలుస్తోంది. డిమాండ్లు నెరవేరే వరకు దీక్ష విరమించమంటూ నిరసనకారులు చెప్పారు. పార్లమెంటు ముట్టడితో హైటెన్షన్ కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నిరసనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు, రబ్బర్ బుల్లెట్స్ ప్రయోగించారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు కూడా బంద్ చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదిగో సౌరవ్ దాస్ చేసినటువంటి ఒక ట్వీట్ కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. ఆఫ్టర్ వెయిటింగ్ ఫర్ more than 2 hours, Ashok Ranka and I just met JP Nadda ji at his residence for 10 minutes while we submit a written letter with our demands. He has assured us that he will meanwhile speak internally. We are in that process. There is news of mass detention etc. సో 2 గంటలు వెయిట్ చేసిన తర్వాత కొంచెం సెటరిక్గా పెట్టినట్టుగా అనిపిస్తుంది ఈ ట్వీట్ కూడా. 2 గంటలు వెయిట్ చేస్తే మాకు 10 నిమిషాలు టైం దొరికింది. వైల్ వి సబ్మిట్ ఎ రిటన్ లెటర్ విత్ అవర్ డిమాండ్స్ హీ హాజ్ అష్యూర్డ్ అస్ దట్ హీ విల్ మీన్ వైల్ స్పీక్ ఇంటర్నల్లీ అండ్ వీఆర్ ఇన్ దట్ ప్రాసెస్. దెర్ ఈస్ న్యూస్ ఆఫ్ మాస్ డిటెన్షన్ అంటూ చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్ మన దగ్గర ఉంది ఆర్టీవీ దగ్గర. ఒకసారి ఆ లెటర్ కూడా నేను మీకు చూపిస్తాను అండ్ ప్లీజ్ షో దట్ ఆన్ స్క్రీన్ పీసీఆర్. ఆ లెటర్లో చాలా కీలకమైన అంశాలు 3 వాళ్ళ డిమాండ్స్ ఏమేమి ఉన్నాయనేది రాసుకొచ్చారు. అందులో మొదటిది రిలీజ్ ఆఫ్ మిస్టర్ సోనం వాంగ్చుక్ విత్ నో ప్రొహిబిషన్ ఆన్ హిస్ మూమెంట్స్. సోనం వాంగ్చుక్ని రిలీజ్ చేయాలి విత్ నో ప్రొహిబిషన్ ఆన్ హిస్ మూమెంట్స్. అంటే ముందు ఆయన కార్యక్రమాలకి ఎలాంటి అడ్డు ఉండకూడదు, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు. అలాగే రెసిగ్నేషన్ ఆర్ సాకింగ్ ఆఫ్ మిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్, ఆయన రెసిగ్నేషన్ అన్నా ఇవ్వాలి, లేదు అంటే ఆయన్ని ఆ పదవి నుంచి తొలగించాలి కేంద్రం. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి అని చెప్పారు. ఇక మూడవది 1 crore rupees compensation for all the NEET aspirants who committed suicide following the NEET 2026 paper leak. అంటే ఎవరెవరైతే బలవన్మరణానికి పాల్పడ్డారో వాళ్ళకి ₹1 కాంపన్సేషన్ ఇవ్వాలి ఒక్కొక్కరికి అని చెప్పి ఇందులో ఉంది. వి ఫర్దర్ రిక్వెస్ట్ దట్ ద ఢిల్లీ పోలీస్ షుడ్ ఇమ్మీడియట్లీ స్టాప్ యూజింగ్ బ్రూట్ ఫోర్స్ ఆన్ పీస్ఫుల్ ప్రొటెస్టర్స్ యాజ్ అవర్ డిమాండ్స్ ఆర్ లెజిటిమేట్ అండ్ ఇన్ లైన్ విత్ ద ఆస్పిరెంట్స్ ఆఫ్ ది ఇండియాస్ యూత్. సో ఢిల్లీ పోలీసులు వాళ్ళ బ్రూట్ పవర్ని ఉపయోగించడం మానేయాలి అని చెప్పేసి ఇందులో అది డిమాండ్ కాకపోయినప్పటికీ ఆ విషయాన్ని కూడా ఈ లెటర్లో మెన్షన్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ద కీవర్డ్స్. మరోవైపు ఈ 3 విషయాల్ని వీళ్ళు లెటర్లో ఇచ్చారు. నడ్డాని కలిసినప్పుడు నడ్డాకి ఇచ్చినటువంటి లెటర్లో ఉన్నాయి. నడ్డా ఏమో దానికి సంబంధించి నేను చర్చిస్తాను అని చెప్పారు. మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ అమిత్ షాతో భేటీ అవ్వడం కూడా ఇప్పుడు చాలా సంచలనంగా మారింది. అంటే కేంద్రం ఓవైపు వీళ్ళ రిక్వెస్ట్ని తీసుకోవడం ఒకటి, మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ అటు అమిత్ షాతో భేటీ అయ్యి చర్చిస్తున్నారు. అంటే కేంద్రం కూడా ఈ విషయంలో ఏదైనా చర్యకు సంసిద్ధం అవుతుందా, వీళ్ళ డిమాండ్స్లో ఎంతో కొంత నెరవేరే అవకాశం ఉందా అనే ప్రశ్న వస్తే కొన్ని సానుకూల సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. బట్ ఇప్పుడే మనం కన్ఫర్మ్ చేసుకోలేము. మరోవైపు సోనం వాంగ్చుక్ కూడా ఈ అంశానికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. తాను దీక్ష ఇట్స్ బీన్ 20 days ఆయన హాస్పిటల్లో కూడా నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఒకవేళ కనుక తాను దీక్షను విరమించాలి అని కనుక అంటే 3 రకాల డిమాండ్స్ని ఆయన కూడా పెడుతున్నారు. అందులో మొదటిది ప్రభుత్వం ఈ మొత్తం నష్టానికి బాధ్యత వహించాలి. ఈ నీట్ పేపర్ లీకేజ్కి ఇది అంతటికి కూడా ప్రభుత్వం బాధ్యత వహించాలి. రెండోది పార్లమెంట్లో ఈ అంశం గురించి చర్చించాలి. ఒకవేళ ఆయన కనుక పార్లమెంట్కి అప్పుడు అందుబాటులో ఉండలేకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన దగ్గరికి తీసుకొచ్చి ఆయనకి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కన్ఫర్మేషన్తో విత్ ప్రాపర్గా లెటర్ హెడ్ మీద ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు ఈ ప్రభుత్వం వీటిని అంగీకరించినట్లుగా. సో ఈ 3 రూల్స్ని కనుక ఓకే అనుకుంటే, ఈ డిమాండ్స్కి ఓకే అనుకుంటే తాను నిరాహార దీక్ష విరమిస్తానని చెప్తున్నాడు. సీజేపీ మరోవైపు 3 డిమాండ్స్ని వాళ్ళు పెట్టడం జరిగింది. లెటర్ని ఇప్పటికే నడ్డాకి సబ్మిట్ చేయడం జరిగింది.
సో వాట్ యూ థింక్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్? ఇన్ని రోజులుగా కనీసం వీళ్ళ ప్రొటెస్ట్ని కానీ వీళ్ళ సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షను కానీ ఎక్కడా పట్టించుకోనటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మాత్రం ఎంతో కొంత సానుకూలంగా స్పందిస్తున్నట్లుగా కనపడుతుంది. ఏం జరుగుతుందని మీకు అనిపిస్తుంది? మొత్తానికి ప్రభుత్వం దిగొచ్చిందా, లేదంటే ఈ ప్రొటెస్ట్ల ఒకవేళ ఇప్పటికైనా రెస్పాండ్ అవ్వకపోతే ఇంతకు మించి ఇంకా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందేమో, ఇంకా ఏదైనా నష్టం జరుగుతుందేమో అని కేంద్రం ఏమైనా ఆలోచిస్తుందా? ఆర్ ఎల్స్ ఇంకేదైనా స్ట్రాటజీ ఉండే అవకాశం ఉందని కేంద్రానికి అనిపిస్తుందా మీకు? మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో ఒకసారి మాట్లాడదాం. కృష్ణమోహన్, ఓవైపు నడ్డాని కలిసి బీజేపీ ప్రతినిధులేమో వాళ్ళ డిమాండ్స్ని వాళ్ళు ఇచ్చారు, లెటర్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ ఇటు భేటీ అయినట్లుగా తెలుస్తుంది అమిత్ షాతో. సో ఏం జరుగుతుంది ఈ విషయంలో? కేంద్రం దిగొచ్చినట్లుగా కనిపిస్తుందా? ఇంకేదైనా స్ట్రాటజీ ఉండే అవకాశం ఉందా దీని వెనక? కొంత ఉదయం నుంచి జరిగిన ఈ సంఘటన, లేకపోతే ర్యాలీలు, తర్వాత పోలీసులు లాఠీ చార్జీలు, వేలాది మంది బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వానికి నిరసనగా ఇటువంటి వాళ్ళలో ఇంటి పెద్ద స్థాయిలో ఢిల్లీలో ఎక్కడ జరిగింది. కానీ ఇప్పుడు జరిగిన నిరసనలు మాత్రం పెద్ద స్థాయిలో జరిగినాయని మనం అనుకోవాలి. ఎట్టకేలకు ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఇప్పుడు వరకు అసలు పట్టించుకుని కూడా పట్టించుకోలేదు. అటువంటిది కొంత దిగొచ్చింది. పార్లమెంట్ ముట్టడి దాంతో కూడా పార్లమెంట్ లో కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున దిగుగా వ్యక్తం చేసిన పరిస్థితి. కొంత చుట్టుముట్టే రైతులు కూడా పార్లమెంట్ ని చేశారు కాబట్టి అక్కడ కొంత తగ్గే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఇప్పుడు ఈరోజు కేంద్రమంత్రి జేపీ నడ్డాతో బీజేపీ నేతలు భేటీ అయ్యారు. సౌరభ్ దాస్ చాలా క్లియర్ గా ఒక ఆఫ్టర్ వెయిటింగ్ అప్ ఫర్ 2 more than hours just meet జేపీ నడ్డాజీ at the residency for 10 minutes. అంటే 2 గంటలు వేచిన తర్వాత ఆయన 10 నిమిషాలు సమయం ఇచ్చారు. 10 నిమిషాలు మేము కలవగలిగాం. అయితే మాకున్న డిమాండ్స్ కూడా మేము చాలా క్లియర్ గా పెట్టాం. ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి. 3 డిమాండ్లు పెట్టారు. జరిగిన పిల్లలకి నష్టపరిహారం ఇప్పించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి. ఎవరైతే మృత్యువాత పడ్డారో, మరణానికి చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ₹1 డిమాండ్ ఇవ్వాలని కూడా వాళ్ళు క్లియర్ గా చెప్పిన పరిస్థితి. మరోవైపు పార్లమెంట్ లో ఈ టెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో 2 పార్లమెంటు సభ్యులు వాయిదా వెళ్ళిపోయారు. నచ్చిన సంగతి అంటామా మనం చూడొచ్చు. ఉదయం నుంచి ఢిల్లీ నష్టం సంబంధించిన ఆహారంలో ప్రతి అంశాన్ని కూడా ఆర్టీవీ కక్షల మధ్య పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉంది. పోలీసులు ఏ విధంగా లాఠీ చార్జ్ చేశారు, టీఆర్ గ్యాస్ ఉపయోగించారు, లాఠీలకు విపరీతంగా పనిపెట్టిన పరిస్థితి, విపరీతంగా దెబ్బలు దిగలే, చాలా మందికి కాళ్ళు చేతులు విరిగాయని కూడా సమాచారం అంటుంది. నష్టం కాలం మీద పేరగొట్టేందుకు టీఆర్ గ్యాస్ ఉపయోగించారు. ఇట్లా చాలా అంశాలు మనం చూస్తున్న పరిస్థితి చాలా క్లియర్ గా మనకి అర్థమవుతుంది. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్ళు కూడా కొంత డిమాండ్ అయినా పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు వాళ్ళ ప్రధాన డిమాండ్ 2 డిమాండ్లలో ఒకటే, ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి. ఆ విషయంలో ఎవరు వెనక్కి పోవడం లేదు మీరన్నా తొలగించండి, అతని చేతన్నా రాజీనామా చేయించండి అనేది వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే ఇది ఎంతవరకు కొనసాగుతుంది? ఇప్పుడు ఇది ఇలాగే ఉంటుందా? మా డిమాండ్స్ నెరవేరేంత వరకు కూడా పూర్తి స్థాయిలో మేము నిరసన అయితే ఆపేది ఉండదు అని కూడా వాళ్ళు ఒక డిమాండ్ గా పెట్టిన పరిస్థితుల్లో ఇప్పుడు జేపీ నడ్డా వ్యవహారాన్ని ప్రధానమంత్రితో మాట్లాడతానని కూడా చెప్పారు. కాబట్టి దీన్ని ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది చూడాల్సిన పరిస్థితి. మొత్తం మీద ఉదయం నుంచి బీజేపీ జరిపిన ఏదైతే ధర్నా ఉందో, ముట్టడి కార్యక్రమం ఉందో, అది చాలా తీవ్ర స్థాయిలోకి వెళ్ళింది అనేది మనం చెప్పాల్సిన పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు ఏం జరగబోతుందని మీకు అనిపిస్తుంది? కేంద్రం దిగొచ్చినట్లుగా అనిపిస్తుందా, లేకపోతే కేంద్రం దగ్గర ఇంకేదైనా ఎత్తుగడ ఉందా, ఇంకేదైనా స్ట్రాటజీ కేంద్రం అవలంబిస్తుందా? ఖచ్చితంగా ఇప్పుడు ఒకవేళ దిగొస్తే, మనం రైతులు ప్రొటెస్ట్ చేసినప్పుడు మనం చూసాం ఢిల్లీలో కొత్తగా తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాలకి వ్యతిరేకంగా రైతులు ప్రొటెస్ట్ చేసినప్పుడు మొదట్లో కేంద్రం ససేమిరా అంది, ఒప్పుకోలేదు.
కానీ ఎట్టకేలకు వెనక్కి దిగొచ్చి మోదీ సారీ కూడా చెప్పడం మనం చూసాం. సో అక్కడితో అది ఆగిపోయింది. సో ఈ విషయాన్ని కూడా అలాగే ఏదైనా చేద్దాం అనుకుంటున్నారా? మరి నిజంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా, లేకపోతే మధ్యంతరంగా ఇంకేదైనా ఆప్షన్ని కేంద్ర ప్రభుత్వం డిస్కస్ చేసే అవకాశం ఉందా? ఇలాగే వదిలేస్తే అనవసరమైన అటెన్షన్ ఇచ్చినట్లు అవుతుంది వీళ్ళకి, సీజేపీకి, వాంగ్చుక్కి, వీళ్ళందరికీ. అలాగే ఎన్డీఏతర పార్టీలు కానీ ఇతర ప్రజా సంఘాలు వీళ్ళందరూ కూడా ఎక్కువగా హైప్ అవుతున్నారు. ఇప్పుడు అవసరం లేదా అంతా అనుకొని ఇక మొత్తం మీద ఆపడానికి ప్రయత్నం చేశారా? ఇన్ని రోజులుగా టెస్ట్ చేసి అసలు ఏం చేస్తారో చూసి. వాట్ డూ యూ థింక్? ఏం జరుగుతుందని మీకు అనిపిస్తుంది? కామెంట్ చేయండి.